మహారాజా రవితేజ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే అలరించింది. అయితే సంక్రాంతి బరిలో నిలిచిన మిగిలిన సినిమాలన్నీ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసాయి. కానీ రవితేజ సినిమా మాత్రం సౌండ్ లేకుండా పోయింది. అసలు ఇప్పట్లో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందా రాదా అని అనుకున్నారు. అయితే ఫైనల్గా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ G5 భారీ ధరకు సొంతం చేసుకుంది. చాలా రోజులుగా స్ట్రీమింగ్ డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ తాజాగా ఒక ప్రోమో ద్వారా అధికారికంగా డేట్ను ప్రకటించారు. మార్చి 13 నుంచి ఈ మూవీ G5 ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఇక థియేటర్లో ఈ ఫ్యామిలీ డ్రామాను మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాలో రవితేజ సరసన కన్నడ బ్యూటీ ఆశికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. కిషోర్ తిరుమల తనదైన మార్క్ ఎమోషన్స్ కామెడీతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి భీమ్ సిసోరిలియో అద్భుతమైన సంగీతం అందించారు. రవితేజ ఎనర్జీ, భీమ్స్ మాస్ సాంగ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరి ఓటీటీలో భర్త మహాశైలకు విజ్ఞప్తి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.